హలో అండి, వెల్కమ్ టు శ్రీపాకం. అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. హోలీ వచ్చేస్తుంది కదా, సో అందరూ ప్రిపరేషన్స్ మొదలు పెట్టేశారా? మీరు అందరూ కూడా ఏదో ఒక స్వీట్ తప్పకుండా తయారు చేసుకుంటారు కదండి. సో నేనైతే ఈరోజు ఈ సందర్భంగా ఈ సింపుల్ వంటకం ఒకటి మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నానండి. అసలు కనీసం మీరు స్టవ్ కూడా వెలిగించక్కర్లేదన్నమాట. దీనికి నో కుక్ హెల్దీ బైట్స్ అండి. అసలు చాలా క్విక్గా కూడా అయిపోతుంది మీకు, మినిమం ఇంగ్రీడియంట్స్తో అనమాట. చూస్తున్నారా ఎంత బాగున్నాయో చూడడానికి. కలర్ఫుల్గా, హోలీ అంటేనే కలర్స్ కదండి. సో ఇలా కలర్ఫుల్గా మీరు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, మీరు కూడా తినండి. అయితే మరి దీనికి ఏం చేయాలంటే, ముందుగా మీరు విరిగిపోయిన పాలు, అంటే మనం కలాకండ్ అంటాం కదండి, అది అంటే స్వీట్ లేని కలాకండ్. ఇంట్లో పాలు విరిగిపోయి ఉంటాయి కదండి ఒక్కొక్కసారి. అలా కనుక మీ దగ్గర కలాకండ్ కనుక విరిగిపోయిన పాలు ఉంటే అందులో ఇలా తేనె వేసుకోండి, హనీ వేసుకోండి. ఓకేనా? హనీ వేసుకుని, సరిపడినంత హనీ వేసేసుకుని దాంట్లో అలాగే కొబ్బరి పొడి కూడా వేసుకోండి. దీంట్లో మీరు స్టవ్ వెలిగించక్కర్లేదండి, వెలిగించకుండానే ఇదంతా. ఓకే, మీరున్న చోటు నుంచి కదలకుండా చేయొచ్చు అనమాట. సో ఇలా హనీ వేసుకుని, కొబ్బరి వేసుకుని దీన్నైతే శుభ్రంగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. బాగా పెట్టేసుకుని ఈలోపు ఏం చేస్తారంటే, మీరు కలర్స్ కలుపుకోండి. ఈలోపు విడిగా ఇలా ఇక్కడ నేనైతే 3 కలర్స్ యూస్ చేస్తున్నానండి. సో 3 గిన్నెల్లో కొబ్బరి పొడి ఇలా వేసేసుకుని 3 డిఫరెంట్ కలర్స్ వేసేసి కలిపేసాను అనమాట. ఇలా బాగా కలిపేసుకోవాలండి. కలర్స్ అన్నీ కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ వేసుకుని కలుపుకుంటే మనకి ఇలా 3 డిఫరెంట్ కలర్ కొబ్బరి అయితే రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ ఎల్లో, రెడ్, అలాగే గ్రీన్, ఈ 3 కలర్స్ అయితే వాడానండి. చూస్తున్నట్టుగా, ఇలా చూపిస్తున్నట్టుగా మీరైతే ఇది కలిపేసి పెట్టేసుకోండి. ఓకేనా? చూడండి, ఇలా ఈ 3 కలర్స్ రెడీ అయిపోయినాయండి మనకి. ఇలా 3 కలర్స్ రెడీ అయిపోయినాయి కదండి. వీటినైతే మనం పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే ఏం చేద్దామంటే, మనం ఆల్రెడీ ఈ విరిగిపోయిన పాలలో మనం కొబ్బరి అలాగే తేనె వేసి పక్కన పెట్టి ఉంచుకున్నాం కదండి. దాన్ని అయితే తీసుకుని ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే బాగా కలుపుకుందామండి. చేతితోటి బాగా కలుపుకుని, మీరు ఇది బాగా మెత్తగా కలిపేసుకుని, బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకుని దీన్ని ఇప్పుడు ఇలా ఉండలు తయారు చేసుకోండి. ఇలా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోండి. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉండలు తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. చూస్తున్నారుగా, ఇలా ఉండలు తయారు చేసుకోవాలన్నమాట. తయారు చేసుకుని చక్కగా పక్కన పెట్టుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ ఒక్కొక్క ఉండని తీసుకుని మీరు ఈ కలర్స్లో డిప్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక్కొక్క ఉండని తీసుకుని ఇలా కలర్లో వేసి, కలర్ కొబ్బరి తయారు చేసి పెట్టుకున్నాం కదండి, కలర్ కొబ్బరి. ఆ కలర్ కొబ్బరిలో ఇలా వీటిని డోలించాలన్నమాట. అంటే వీటికి ఆ కలర్ కొబ్బరి అంటేటట్టుగా చేయాలన్నమాట. ఇలా పెట్టేసుకుని మనం ఇలా పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకుని వీటిని ఏం చేయాలంటే, మొత్తం అన్నీ రెడీ అయిపోయాక, మీరు ఎన్ని చేయాలనుకుంటున్నారో అన్నీ రెడీ అయిపోయాక వీటినైతే మాత్రం కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి. అలా ఇంకేం చేయక్కర్లేదండి. వీటిని అలా తీసుకెళ్ళిపోయి కాసేపు ఒక 2 గంటల సేపు అలా ఫ్రిడ్జ్లో వదిలేసేసేయండి. మీకు ఇలా చక్కగా డ్రైగా ఇలా అయిపోతాయండి. అసలు ఆరిపోతాయి అన్నమాట. చక్కగా మీకు లడ్డూలు అసలు ఇంకా షేప్ పోకుండా అలా ఉండిపోతాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టుగా వీటిని డెకరేట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఇలా డెకరేట్ చేశాను అనమాట. ఈ కలర్స్ తోటి నేనేం చేశానంటే, వాటన్నిటి మీద ఈ కలర్స్ వేసేసాను అనమాట. చూసారా, మ్యాచ్ అయ్యేటట్టుగా ఇలా కలర్స్ వేసేసేసి వీటిని ఇలా రెడీ చేసేసుకున్నానండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేశాను. మీరు కూడా ఇలా మీ క్రియేటివిటీని అంతా ఉపయోగించి ఈ కలర్స్ తోటి మీరు ఆడుకోవచ్చు అనమాట. శుభ్రంగా మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా వీటిని డెకరేట్ అయితే చేయండి. ఇలా అద్భుతంగా ఉంటుందన్నమాట. చాలా సింపుల్. చూస్తున్నారుగా, అసలు ఎంత టేస్టీగా కూడా ఉంటాయోనండి. ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి దీన్ని షేర్ కూడా చేయండి. చూస్తున్నారుగా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ హోలీ అడ్వాన్స్డ్గా.